హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. చాలామంది రైతులకి ఒక చిన్న డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. కానీ చాలామంది దగ్గర వరకు వచ్చి ఈ పథకాన్ని కోల్పోతున్నారు. అసలు ఏంటి అన్నదాత సుఖీభవలో రైతులు ఎందుకు కోల్పోతున్నారు, ఏం జరగబోతుందనే అప్డేట్ గురించి తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వార్త మనకు క్లియర్గా తెలుస్తుంది. జూన్ 12న ఈ పథకం ప్రారంభిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ అన్నీ సిద్ధమైపోయాయి. 12 నుంచి ప్రతి ఒక్క రైతుకి ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం మనకు చెప్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 సహాయం అందిస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరైతే రైతులు ఈ పథకానికి అర్హులు అవుతారో వారందరికీ ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికీ అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావస్తుంది. అంటే ఎవరైతే అర్హులైతారో ఈ పథకానికి వాళ్ళ ఎంపిక కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి మనకు వార్త వినిపిస్తుంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు కొన్ని చోట్ల రైతులకు కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. ఆ చిక్కులు ఏంటి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. గతంలో చేపట్టిన రీసర్వే కారణంగా కొన్ని చోట్ల రైతులకు ఇబ్బందులు పడుతున్నట్టుగా ఈ వార్తలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఏం సర్వే చేశారనే విషయాన్ని కూడా మాట్లాడుకుందాం మనం. ఇక ఈ 20,000 సహాయం ఎలా అందుతుంది అంటే పీఎం కిసాన్ యోజన కింద 6,000 ఇవ్వగా మిగతా 14,000 రూపాయలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించడం జరుగుతుందన్నమాట. మొత్తం కలుపుకొని మీకు 20,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద మీకు రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవం పథకం లబ్ధి పొందేందుకు రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేయవలసిందిగా చెప్పడం జరిగిందనమాట గవర్నమెంట్ అనేది. అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఎంపిక గడువును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే కొంచెం గడువును దీన్ని పెంచడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే అందరూ అర్హులు అవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అందాలి అని చెప్పేసి, రైతులకు మేలు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి కూడా కాస్త గడువును కూడా పెంచడం జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు కొంతమంది రైతులకు రీసర్వే ఇబ్బంది తెచ్చిపెడుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకుంటున్నటువంటి సమస్య. వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగు భూములను రీసర్వే చేశారు. అంటే ఏదైతే మనకు వైసీపీ ప్రభుత్వం ఉన్నదో ఆ టైంలో ఎవరి దగ్గర అయితే సాగు భూములు ఉన్నాయో వాళ్ళకి రీసర్వే చేశారనమాట. రీసర్వేలో భాగంగా ఏళ్ల తరబడిగా ఉన్న సర్వే నెంబర్ల స్థానంలో ల్యాండ్ పార్షల్ మ్యాప్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే దాన్ని మనం చాలా మంది పిలుచుకుంటుంటాం ఎల్పిఏ అని చెప్పేసి. గతంలో సర్వే నెంబరు ఒక వ్యక్తికి ఒకటే ఉండేది. అదే సర్వే నెంబర్ ఆ తర్వాత తరం వారసులకు కూడా కొనసాగుతూ ఉండేది. కానీ ఈ సర్వే సమయంలో 4-5 రైతులకు కలిపి ఒకే ఎల్పిఏ నెంబర్ని తీసుకుని రావడం జరిగిందనమాట. అంటే ల్యాండ్ పార్షియల్ మ్యాప్ కేటాయించారనమాట. అంతకుముందు వైసీపీ హయాంలో ఒక సర్వే నెంబర్ ఒక వ్యక్తికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే 4-5 మంది రైతులకు కలిపి ఒకటే మ్యాపింగ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ మేరకు హక్కు పత్రాలు కేటాయించారు. అయితే ఈ ల్యాండ్ పార్షియల్ మ్యాప్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే మిగతా రైతుల భూమి విస్తరణ కూడా తన పేరు మీదే నమోదైంది. ఇలా 4-5 మంది రైతులకు కలిపి ఒకటే ఎల్పిఏ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ ఒక్క రైతు పేరు నమోదు చేసినా కూడా అక్కడ ఏమవుతుందంటే మిగిలిన రైతుల భూమి విస్తరణ కూడా అదే పేరు మీద నమోదవుతుంది. ఇలాంటి చిక్కు ద్వారా, అంటే ఏదైతే మనం ఉందో 4-5 మంది కలిపి ఒకే నెంబర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒకరి పేరు ఎంటర్ చేస్తే మిగతా వాళ్ళ పేర్లు కూడా, ఒకరి పేరు ఎంటర్ చేస్తే మిగతా వారి భూమి కూడా వాళ్ళకి అదే పేరు మీద కనిపించడం జరుగుతుందన్నమాట. ఇలాంటి ఎల్పిఏ నెంబర్లు అన్నదాత సుఖీభవ పథకానికి అడ్డంకిగా మారుతున్నాయి అని చెప్పేసి మనకు వార్త వినిపిస్తుంది. ఇక మనం ల్యాండ్ ఫార్మిల్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరు మాత్రమే రికార్డులో ఉండడంతో మిగతా వారికి కూడా అన్నదాత సుఖీభవం అందేలా కనిపించడం లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతుంది. రీసర్వే చేసిన చోట్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నట్టుగా మనకి ఇక్కడ వార్త వినిపిస్తుంది అనమాట. అలాగే ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం, మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతులు రైతు సేవా కేంద్రాల్లో సంబంధిత పత్రాలతో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల వారికి వెల్ ల్యాండ్లో సర్వే నెంబర్లు
రైతు పేరు మీద విస్తీర్ణం వంటి వివరాలు పరిశీలించాలి. ఆ తర్వాత సమాచారం మండల వ్యవసాయ శాఖ అధికారికి, ఆ తర్వాత జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి చేరుతుంది. ఏదైనా తప్పులుంటే అక్కడే సరిచేస్తారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఏంటిదంటే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ ఎల్పిఏ అనేది అంటే ల్యాండ్ ఫార్మిల్ మ్యాప్ రిలేటెడ్గా చాలా మందికి ఒకే నెంబర్తో ఇవ్వడం ద్వారా ఇటువంటి తలవింపులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట. దయచేసి మీ దగ్గర అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఏదైనా ఇటువంటి మిస్టేక్స్ జరిగాయేమో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అర్హులా కాదా, మళ్ళీ మీరు ఏదైనా రీసర్వే చేయించుకోవాలనే ప్రాసెస్ని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి మనవి. ఇదాల్టి అప్డేట్. ఇది అప్డేట్ వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.